ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రులు ఫోకస్ పెట్టారు. సీతారామ ప్రాజెక్టును సందర్శించారు మంత్రులు. డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క, మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలో ప్రాజెక్టు ప్రాంతానికి వచ్చి అక్కడ తాజా పరిస్థితిని వాకప్ చేశారు. ఎత్తిపోతలు, పంప్ హౌస్ పనితీరును అడిగి తెలుసుకున్నారు మంత్రులు. ఉండాలి సార్ కంపల్సరీ వారన్నది 100%. అయితే మధ్యాహ్నం మనకి ఏంటంటే మేజర్ ఫారెస్ట్ 104 అది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రులు ఫోకస్ పెట్టారు. సీతారామ ప్రాజెక్టును సందర్శించారు మంత్రులు. డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టు ప్రాంతానికి వచ్చి అక్కడ తాజా పరిస్థితిని వాకప్ చేశారు. ఎత్తిపోతలు, పంప్ హౌస్ పనితీరును అడిగి తెలుసుకున్నారు మంత్రులు. ఇక ఖమ్మం జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రుల ఫోకస్కు సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ నవీన్. పవన్, మనం చూడొచ్చు ఉదయం నుంచి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులపై అయితే ఒక సమీక్ష నిర్వహిస్తున్నారు మంత్రులు. అయితే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్కతో పాటు ఇరిగేషన్ మంత్రులు, అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా ఉన్న జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు కూడా పూర్తి స్థాయిలో కూడా దాదాపు 4 మంత్రులు ప్రాజెక్టులు అన్ని కూడా సందర్శిస్తున్నారు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ సీతారామ ప్రాజెక్టు పనులు మొత్తం కూడా నిలిచిపోయిన పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. ఆ పనులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా 30 కిలోమీటర్ల మేర కూడా ఆ కరకట్టకు సంబంధించి ఏదైతే కాలువల పనులు ఉన్నాయో కాలువల మీద, కెనాల మీద పూర్తి స్థాయిలో పర్యటన చేయడం, అంతేకాకుండా పంప్ హౌజ్లకు సంబంధించి 2 పంప్ హౌజ్లకు సంబంధించినటువంటి అశ్వాపురం దగ్గర ఉన్నటువంటి పంప్ హౌజ్, అదేవిధంగా ములకలపల్లి మండలంలో ఉన్నటువంటి పంప్ హౌజ్లను కూడా మంత్రులు అయితే సందర్శించినటువంటి పరిస్థితి చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఏంటి, దీనికి పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా పూర్తి కావాలంటే ఎంత సమయం పడుతుంది, ఎంత బడ్జెట్ కావాలి, ఎంత దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులతో అయితే ఒక అంచనా చేసి రివ్యూ చేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. పూర్తిగా ఉదయం నుంచి కూడా చూస్తున్నట్లయితే 4 మంత్రులు మొత్తం కూడా ఇక్కడ పర్యటన చేస్తున్నట్టు పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే దాంతో పాటు సీతమ్మ సంబంధించిన ప్రాజెక్టులు కూడా సందర్శించారు. ఇవంతా కూడా దాదాపుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు అదేవిధంగా మహబూబాద్ జిల్లాకి ఈ నీళ్లు వెళ్లే విధంగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికే కొన్ని కాలువలు కూడా తొమ్మి ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడెక్కడ కాలువల పనులు నిలిచిపోయాయి, పూర్తిగా ప్రాజెక్టు సంబంధించినటువంటి కెనాల్ సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి, అంతేకాకుండా పంప్ హౌజ్ల పరిస్థితి ఏంటనేది పూర్తి స్థాయిలో కూడా అన్ని పరిశీలన చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఇంకా అధికారులతోటి ఇప్పుడు చూసుకున్నట్టయితే అధికారులతోటి కూడా మరికొద్దిసేపట్లోనే రివ్యూ కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా మంత్రులు చెప్తున్నారు. ఈ జిల్లాకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే డిప్యూటీ సీఎం మల్లుతో పాటు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పూర్తి స్థాయి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు అదేవిధంగా పూర్తిగా కూడా ఈ మంత్రులు నల్గొండ సంబంధించినటువంటి మంత్రులు కూడా ఇక్కడ ఉన్నట్టు పరిస్థితి కాబట్టి 4 ఇరిగేషన్ మంత్రులు కూడా వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో 4 మంత్రులు కూడా అధికారులతో అయితే రివ్యూ నిర్వహిస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ప్రాజెక్టు ఎట్టకేలకు ఇది పూర్తి చేయాలి, ఎందుకంటే దాదాపుగా 1000 ఎకరాలు ఇది సాగునీరు సంబంధించిన ప్రాజెక్టు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఎన్ని కోట్లు అవసరం ఉంటుంది. పూర్తిగా మధ్యలో ఈ ప్రాజెక్టు మొత్తం తీసుకుని కొన్ని అవకతవకలు కూడా జరిగిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ కూడా అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో పూర్తిగా పూర్తి చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. పక్క మంత్రుల పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇక్కడ రైతులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. గత ప్రభుత్వం ల్యాండ్ మొత్తం కూడా తీసుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. కెనాల్ కింద పోయినట్టు ల్యాండ్ కానీ ప్రాజెక్టు కింద పోయినట్టు ల్యాండ్ కి సంబంధించినట్టు కొంతమంది రైతులకి ఎవరికి కూడా డబ్బులు వాళ్ళకైతే ఇవ్వలేదని చెప్పేసి కూడా నష్టపరిహారం ఇవ్వలేదని చెప్పేసి కూడా రైతులైతే మంత్రులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు మనం చూసుకున్నట్టయితే అశ్వాపురం దగ్గర కూడా అడ్డుకున్నారు. అంతేకాకుండా ఇప్పుడు భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలంలో పూసుగూడెం దగ్గర జరుగుతున్నట్టు పంప్ హౌస్ పనులు పరిశీలించడానికి వచ్చిన మంత్రులను ఇక్కడ కూడా రైతులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా నష్టపరిహారం కూడా మాకు చెల్లించాలి, ఇప్పటివరకు కూడా చెల్లించలేదు. 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే 1 ఎకరం 1/2 ఎకరానికి మాత్రమే డబ్బులు ఇచ్చారు, మిగతా ఏ ల్యాండ్ కూడా డబ్బులు ఇవ్వలేదు. పూర్తి స్థాయిలో కూడా మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కూడా రైతులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్.